అందరికీ హాయ్! వచ్చేసాను నేను మీ ఆర్ట్రీ జాను. నా ఫస్ట్ వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎందుకో నాకు జస్ట్ కలరింగ్ చేద్దాం అనిపించింది. సో, ఓల్డ్ కలరింగ్ బుక్ నుండి ఒక పాండా పిక్చర్ చూస్ చేసుకున్నా. ఏంటిది ఏ యాంగిల్‌లో పాండాలా ఉంది అనుకుంటున్నారా? ఎప్పుడూ పాండాని నార్మల్‌గానే బ్లాక్ అండ్ వైట్‌లో చూస్తాం కదా! ఇది కొంచెం స్పెషల్. నా ఇమాజినరీ వరల్డ్‌లో ఉన్న కింగ్ పాండా. దీనికి ఆర్మ్స్, షీల్డ్స్ అండ్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. కానీ ఇది వార్‌కి వెళ్ళదు. దీని వార్ ఓన్లీ ఫుడ్ మీద. ఈ పాండా గాడికి అంత సీన్ లేదు అనుకోకండి. ఒక్కసారి నా కళ్ళతో చూడండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీకెండ్ ఏం చేశారు మీరు? నేనైతే 90s బయోపిక్ సిరీస్ స్టార్ట్ చేశాను. చాలా చాలా బాగుంది. ప్రతి సీన్‌లో 90s టైమ్ పీరియడ్ చాలా బాగా రీక్రియేట్ చేశారు. కొన్ని సీన్‌లు అయితే లైక్ 'అమృతం' సీరియల్, స్కూల్‌కి వెళ్ళేటప్పుడు సాక్స్‌కి రబ్బర్ బ్యాండ్లు వేసుకోవడం, సిబ్లింగ్స్ మధ్యలో గొడవలు, మార్క్స్ ఇంట్లో చూపించడానికి భయపడడం అండ్ సిగ్నేచర్ పెట్టించుకోవడం మార్క్ షీట్స్ మీద. మా స్కూల్‌లో కూడా ఇలానే ఉండేది. స్కూల్ ఫ్రెండ్స్‌తో బెట్లు, చుట్టాలు వచ్చినప్పుడు మనకి మనీ ఇవ్వడం, ఇలాంటి మిడిల్ క్లాస్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలాంటివి రిలేట్ చేసుకొని ఉంటారు కదా? ఉంటే కామెంట్ చేయండి. పాండాస్ చాలా క్యూట్‌గా ఉంటాయి. కొన్ని విషయాల్లో వాటిలాగే ఉంటాను నేను కూడా. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫుడ్, స్లీప్ అండ్ లేజినెస్‌లో. అయినా ఇలా పాండాలా ఉండే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు? నన్ను అడగండి చెప్తాను. చూసిన ప్రతి ఒక్కళ్ళు సన్నబడడానికి ట్రై చేయొచ్చు కదా, తినడం తగ్గించొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళే. అది నా మంచికే అని తెలిసినా ఒక్కోసారి వేసే జోకులకి టూ మచ్ అనిపిస్తుంది. కానీ కూల్ రాకీ కూల్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదని కామ్ అయిపోతాను. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే వెయిట్ గెయిన్కి ఫుడ్ ఒక్కటే కాదు, చాలా ఫ్యాక్టర్స్. సో కాల్డ్ సలహాదారులారా, బిఫోర్ సజెస్టింగ్ ఆర్ కామెంటింగ్, ఫస్ట్ వాళ్ళ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివ్గా ఉందా, సిడెంటరీ లైఫ్ స్టైలా, రోజు ఒక 10 గంటలు ల్యాప్టాప్ ముందే ఉంటారా, హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎమోషనల్ బ్యాలెన్స్లో ఉన్నారా, డిప్రెస్డ్ ఉన్నారా, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని సజెషన్స్ ఇవ్వండి. కుదిరితే ఒక మంచి డైట్ని రిఫర్ చేయండి, డైటీషియన్ దగ్గరకు తీసుకెళ్ళండి, మోటివేట్ చేయండి. అంతేగాని ఊరికే కామెంట్ చేయొద్దు. ఎందుకంటే మనసు హిట్ మీ హార్డ్ యా లా ఉండదు కదా, సాఫ్ట్గా ఉంటుంది, నొచ్చుకుంటుంది. అలా అని నేను చెప్పే వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు. వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే కదా. సో కొంచెం పాజిటివ్గానే ఆలోచిద్దాం. హెల్దీ అండ్ ఫిట్గా ఉండడానికి ట్రై చేద్దాం. నేను చిన్నప్పుడు ఇలానే ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకు ఎప్పుడు వెయిట్ గురించే మాట్లాడతారు, వీళ్ళకేం పని లేదా అని. బట్ ఒక ఏజ్ వచ్చాక లావు ఉన్నామా సన్నగా ఉన్నామా అని కాదు, ఎంత హెల్దీగా ఉన్నామా అనేది ఇంపార్టెంట్. 2024 రాగానే యాజ్ యూజువల్గా ఫిట్నెస్ అండ్ హెల్త్ గోల్స్ రెజల్యూషన్ పెట్టుకున్నాను. డాడీతో వాకింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేసా. మధ్యలో గ్యాప్ ఇచ్చి 2 days మానేసి కంటిన్యూ చేస్తూ అలా బ్రేక్లు ఇస్తూ వెళ్తున్నా. ప్రస్తుతానికి వెయిట్లో సంగతి ఏమో కానీ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వల్ల సన్ రైజ్ చూస్తున్నా. ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ల్యాప్టాప్ ముందు కూర్చునే నేను నేచర్ని ఎంజాయ్ చేయడం నచ్చింది. స్ట్రెస్ ఫ్రీగా అండ్ ఒక పాజిటివ్ వైబ్తో డే స్టార్ట్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి.
చెప్పాలనుకుంది ఏంటంటే, థింక్ బిఫోర్ యూ జడ్జ్ ఆర్ బాడీ షేమ్. ఒకళ్ళతో ఒకళ్ళని అసలు కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఎవ్రీ బాడీ టైప్ ఇస్ డిఫరెంట్. థింక్ బిఫోర్ యూ ఈట్ బికాస్ వాట్ వీ ఈట్ ఈస్ వాట్ వీ ఆర్. పాండా వెనక ఉన్న బ్యాంబూస్కి 3 టైప్స్ ఆఫ్ గ్రీన్ షేడ్స్ యూస్ చేశా షాడో ఎఫెక్ట్ కోసం. చాలా దగ్గరగా లైన్స్ ఉండడం వల్ల కలరింగ్ నాకు చాలా టైం పట్టింది. ఒక్కో ప్యాటర్న్కి ఒక్కో కలర్ యూస్ చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ ద కలరింగ్. ఇప్పుడు నేను కూడా ఉచితంగా చాలా సలహాలు ఇచ్చా కదా, ఇవన్నీ ఒక చెవితో వినా ఒక చెవితో వదిలేయకుండా గుర్తుపెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ మాత్రం ఆన్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు నోటిఫై అవ్వాలి కదా. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ అండ్ ఆర్ట్స్ కోసం కీప్ వాచింగ్ ఆర్ట్సీ జాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.